ఉందా లేదా మీకు ఉందా ఉందా ఉంటుందా నేను మా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి మా మిత్రుడు రోజు మాట్లాడుకుంటాను. నేనేమంటున్నా అంటే రోజు మాట్లాడుకుంటాను లేదా మన ఇంటికి వచ్చావో లేకపోతే ఆయన మా ఇంటికి నేను వాళ్ళ ఇంటికి పోయో పోయినానికి అన్ని వినపోతున్నా రాజశేఖర్. రెండోది ఏంటంటే నేను చెప్పాను వాడు ఎమ్మెల్యే అవుతుంది, నేను ఎంపై అండ్ అవుతుంది. ఒక్కనాడు కూడా జిల్లాలో ఒక జిల్లా అభివృద్ధి సంస్థ జరిగిందా జరిగిందా ఎక్కడి కూడా ఓటు పనులు అయితే అమలు గౌరవ శాసనసభ్యులు రాజశేఖర్ రెడ్డి గారు, డీజీఎం రైల్వే శ్రీనాథ్ గారు, గోపాలకృష్ణ గారు డిఆర్ఎం, ముత్యాల నాయుడు గారు ఏడిఆర్ఎం, రామారావు గారు ఏడిఆర్ఎం, శ్రీధర్ సిపిఆర్ఓ, గౌరవ కార్పొరేటర్లు శ్రావణి గారు, రాజ్యలక్ష్మి గారు, మేనా ఉపేందర్ రెడ్డి గారు, సునీతా శేఖర్ గారు, మేకల సునీతా యాదవ్ గారు, శాంతి శ్రీనివాసరెడ్డి గారు, సబితా కిషోర్ గౌడ్ గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, మా ముందున్న ప్రెస్ మిత్రులకు, కాలనీ పెద్దలకు, అన్ని పార్టీల నాయకులకు అందరికీ నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ యొక్క మాట్లాడేవారు అయితే మా రాజశేఖర రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి మాట్లాడిండు, రైల్వేస్ మాట్లాడిండు, డిఫెన్స్ మాట్లాడిండు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంకా మాట్లాడితే ఇంకో అర్ధగంట సేపు మాట్లాడుతుండే. నేను వారిని అదే జనం ఉండరాదే మళ్ళీ మంచి గెలిపిస్తే రాదు. అయితే మేమందరం పందోగలమా మరి మేమంతా పందోగలమా? ఇప్పుడు వారు 2 ఏళ్ళు అవుతుంది ఎమ్మెల్యే అయ్యి. ఇక్కడ అమ్మా అయితే ఒక మాట ఏంటంటే వారు మాట్లాడిండ్రు, నేను మాట్లాడలేదా నేనేమంటున్నా, మా మిత్రుడు రాజశేఖర్ రెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటాడు, చూసిన నేను చాలా యాక్టివ్ ఉంటాడు. మరి సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నప్పుడు నేను ఆదిత్యవరే చుట్టుకడ పోరా అయితే నేను 2014లో మంత్రిని మా మంత్రివర్గ సహచరుడు హరీష్ రావు ఆయన ఒక శిలాఫలకం వేసింది. ఇక్కడ ఏం శిలాఫలకం?
ఇక్కడ ఇంతకుముందు వాడు డిఆర్ఎం గారు చెప్పినట్టుగా 50,000 వెహికల్స్ ఉంటేనే ఒక గేట్ రావాలి, ఒక బ్రిడ్జ్ రావాలి. 10 లక్షల ట్రాఫిక్ ఉంది అంటే 9.5 లక్షలు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇప్పటిదాకా బ్రిడ్జ్ కట్టలేదు. ఇట్ ఈస్ షేమ్ఫుల్, ఇట్ ఈస్ షేమ్ఫుల్. అవునా కదా మీరు చెప్పండి. ఎవరేసిండు? నేను ఆర్థిక మంత్రిని అప్పుడు చెప్తున్నా, అందుకని చెప్తున్నా కదా. మీరు ఇనే ఓపిక లేకపోతే మీరు పోండి, బాధ లేదు. ఎందుకంటే నేను వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను, మీకోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఇవన్నీ చూస్తున్నాను కదా. నేనేమంటున్నా, రాజశేఖర్ గారు 2 మంచి విషయాలు చెప్పిండు. ఏమని? ఈ భారతదేశ చరిత్రలో 2022 గప్పుడు మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సహకరిస్తలేవు, దానివల్ల రైల్వే ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి, ప్రజలకు అసౌకర్యం కలుగుతాయి, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా ఆలోచించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే పగడవు జరా, నేను కొత్తగా మంత్రి అయినా, మీరు వినాలి. ఎందుకంటే రాజశేఖర్కి చెప్పిన దానికి అంటే విషయం అర్థమవుతుంది. నేను 2014లో ఆర్థిక మంత్రి అయినా. నా దగ్గర హుజరాబాద్ టు పరకాల ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ కోట్లతోటి ఒక ప్రాజెక్టు మొదలుపెట్టిన 4 లేన్ రోడ్ ప్లస్ బ్రిడ్జ్. రైల్వే డిపార్ట్మెంట్ అప్పుడు మేము 4 లేన్ బ్రిడ్జ్ నిర్మించాం. ఇది మా డ్యూటీ కాదు, కేవలం ఒక సింగిల్ లేన్ ఓవర్ బ్రిడ్జ్కి మాత్రమే పైసలు ఇస్తాం, అది కూడా పట్టాల మీదనే ఇస్తామని చెప్పినాడు. నేను 200 కోట్ల ప్రాజెక్టు మేము ఇస్తాం, 30 కోట్లు 40 కోట్లు ఇవ్వాలి, ఎందుకే దిక్కుమల్ల బుచ్చమిత్రాడు చేస్తారని చెప్పి నేను లొలిపెట్టా. కానీ కాలే 200 కోట్ల ప్రాజెక్టుకి ఆనాడు రైల్వే ఇచ్చింది కేవలం 6 కోట్లు మాత్రమే, అది కూడా పట్టాల మీదనే ఇచ్చింది. ఇవాళ గత 3 మంత్రి ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు మా హరీష్ రావు చేసింది. ఎందుకు రాలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఆనాడు గవర్నమెంట్లో ఉండి చేయాల్సిన పనే ఉండే అంటే మన డబ్బులు జమ చేయాలి, వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి, రైల్వే డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయాలి, చేసి ఆ బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సి ఉండే. కాలే అంటే అర్థం కావాల్సింది ఏంటి? 2022 వరకు రాష్ట్ర ప్రభుత్వం కనుక కోఆర్డినేట్ చేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయినా బ్రిడ్జ్ లాగా అర్థమవుతుంది కదా. దానికి ఒక సజీవ సాక్ష్యం చెప్తా. మా రాజశేఖర్ దగ్గరనే ఉంది అది కూడా. బొల్లారం బజార్ 1993 1993లో శాంక్షన్ అయింది, ల్యాండ్ అక్విజిషన్ కూడా అయింది. ఇవాళ ఇప్పుడు ఎక్కడ ఉన్నామో 2026 అంటే 26 ప్లస్ 7 33 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటిదాకా కాలేదు. ఇవాళ ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ మనం చెప్పిన మళ్ళీ చెప్పిపోతున్నా, ఎంఎంటీఎస్ అని రైల్వే లైన్ ఉన్నది. ఎంఎంటీఎస్ రైల్వే లైన్ దాని కాస్ట్ వచ్చేసి 1043 కోట్ల రూపాయలు. దాని కాంట్రిబ్యూషన్ రాష్ట్ర ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయలు. నేను కూడా మంత్రినే, కానీ 4 పైసలు కూడా మేము ఇవ్వకపోతే రైల్వే డిపార్ట్మెంట్ 1049 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని పూర్తి చేయించింది. దట్ ఈజ్ రాజశేఖర్ రెడ్డి. తెలుసుకో రాజశేఖర్ రెడ్డి, నేను ఒక నిమిషం ఉండే, నేను కూడా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి, నేను కూడా పనిచేసా కదా. నేను నీతో నీ పార్టీలో ఉన్నా కదా, నేను నీ పార్టీలో ఉంటే నేనే మంత్రి అయితే 2 సార్లు. అరే ఇది నేను ఎందుకంటున్నా అంటే మీకు తెలియదు, అంటే నేను కొన్ని విషయాలు చెప్పాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు నేను చెప్పాలి. నేను స్వయంగా ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసిన, ఈ దేశ ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాసిన, దేశంలో ఉన్నటువంటి రైల్వే మంత్రి గారికి 4 సార్లు మీటింగ్ పెట్టినా. నాట్ ఓన్లీ ఫర్ హైదరాబాద్, ఫర్ ఎంటైర్ కంట్రీ కోసం పెట్టినా. నేను వీళ్ళతో కూడా మీటింగ్ పెట్టినా, ఇక్కడ రైల్వే అధికారులతో మీటింగ్ పెట్టినా. ఏంటి ఆ మీటింగ్ అంటే
ఒకప్పుడు రైలు తక్కువ వచ్చేది, ఎప్పుడో ఒక రైలు వచ్చేది, రైలు స్పీడ్ కూడా తక్కువ ఉండేది. ఇవాళ 120-130 కిలోమీటర్ల స్పీడ్ ఉన్న రైలు కూడా కంటిరెప్ప పాటు గ్యాప్ లేకుండా వస్తూ ఉన్నాయి. మోడీ గారు, మీరు పట్టణాలలో, నా లెటర్ ఉంటే రాజశేఖర్ గారు పంపిస్తా, పట్టణాలలో అది హైదరాబాద్ కావచ్చు, కలకత్తా కావచ్చు, బొంబాయి కావచ్చు, అది ఢిల్లీ కావచ్చు, రైల్వే లైన్ల మీదకి మనిషి రాకుండా ఉండాలి, రైల్వే లైన్ల మీదకి ఓ బలినో గొడవ రాకుండా ఉండాలంటే ఎంత వీలైతే అంత అండర్ బ్రిడ్జ్ల కోసం మీరు పర్మిషన్, గేట్ ఉన్న కాడ మాత్రమే ఆర్ఓబి, గేట్ ఉన్న కాడ మాత్రమే ఆర్యూబి తప్ప అంతకు ముందు ఆర్యూబి వచ్చేది కాదు, మనకు ఆర్ఓబి వచ్చేది కాదు. కానీ ఫస్ట్ టైం గేట్లు లేకపోయినప్పటికి కూడా ఇలా హైదరాబాద్ నగరంలో ఒక 100 పాయింట్ల అవసరం ఉంటే 100 పాయింట్లలో కూడా అది 6 మీటర్ల ఎత్తు లేకపోవచ్చు, 4 మీటర్లు ఉండొచ్చు. మనిషి తాగడానికి, పశువులు తాగడానికి, సైకిల్ మోటార్ తాగడానికి ఇవ్వమని చెప్పి కోరితే వారు వెంటనే స్పందించారు. అవునండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడెక్కడైతే అటుపక్క ఇటుపక్క ఎత్తుంది, మనం మనుషులు దాటలేకపోతాము, ఎత్తుంటే అప్పుడప్పుడు అటుపక్క ఇటుపక్క ఎత్తుంటే రైలు కిందికి వెళ్ళిపోతుంటాయి. మీరు కాస్ట్ కోసం చూడకండి మోడీ గారు, కాస్ట్ కోసం ఆలోచించద్దు, ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ఎన్నైతే అన్ని ఆ ఫూట్ ఓవర్ బిడ్ చేసి ఏమని చెప్పి ఒక లెటర్ రాసిన అవి అవుతున్నాయి. ఇప్పుడు మీ షెఫిల్ కూడా నాకు తెలిసి అది గేట్ అన్నది కాదనుకుంటా, గేటు లేని కాడ వచ్చినటువంటి ఆర్ఈపి వాళ్ళు. నేను ఒకరోజు వస్తే షాప్లో వచ్చి, అయ్యా ఏం చేస్తాం, మేమంతా బతకచ్చిన వాళ్ళం, నేను తిరిగితే బతకచ్చిన వాళ్ళం, ఈ గేట్ ఉన్నప్పుడు మా షాపులు బాగా కలిసినాయి, ఈ గేట్ ఆగిపోయింది, మా బతుక అయిపోయింది అంటే మేము అటు నుంచి అంతా తిరిగితే ఎత్తున్నది, మాకు 4 నెలలు అవసరం లేదు, మాకు చిన్న పడని చెప్తే వాళ్ళు ఒప్పుకొని కడుతున్నారు. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే ఉన్నారో నాకు ప్రచారం లేకపోవచ్చు, కానీ విషయ పరిజ్ఞానం అది ఉంటుంది కదా, విషయ పరిజ్ఞానం అది ఉంటుంది కదా. ఇవాళ నేను అంటున్నా, హైదరాబాద్ నగరంలో నాట్ ఓన్లీ మల్కాగిరి, మల్కాగిరి అసెంబ్లీ సెగ్మెంట్ కావచ్చు, ఎంటైర్ కంట్రీకి ఇట్లాంటి పని చేయిస్తున్నాం మేము. నెంబర్ టూ వారే చెప్పిండు 22 నుంచి వచ్చింది, 23 నుంచి ఏమవుతుందని. ఇవాళ నేను అనకూడదు, కానీ చిన్న పనులు చేయడానికి కూడా ముందుకు వస్తలేదు రాష్ట్రంలో. ఎందుకు వస్తలేదో నాకంటే ఎక్కువ మీకు ఇక్కడ అనుభవిస్తున్నారు కాబట్టి. ఒక డ్రైనేజ్ పని చేయడానికి, ఒక సిమెంట్ రోడ్ వేయడానికి ఎంత కష్టమవుతుందో మీరు చూస్తున్నారు. నేను స్వయంగా పోయి ఇప్పుడు వారు చెప్పిండ్రు ల్యాండ్ అక్విజిషన్ పాత బ్రిడ్జిలకు రూపాయి ఇయ్యనంటే 22 2020 నుంచి ఈ రూల్ వచ్చింది కదా, అంతకంటే ముందు వచ్చేవాడికి ఇయ్యనంటే ఇదేం ఆలోచిస్తారు సార్ అని చెప్పి నేను స్వయంగా వాళ్ళ మామగారి కాన్ఫరెన్స్లో నేను స్వయంగా ఆ ల్యాండ్ అక్విజిషన్ 70 లక్షల రూపాయలు మొన్ననే దెబ్బ చేయించిన బ్రిడ్జ్ కావాలి, 17 కోట్లు ఖర్చు పెట్టిండ్రు.